నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించి సామాజికవేత్త సోనం వాంగ్చుక్ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉందో గత 26 రోజులుగా అది కొనసాగుతోంది. అయితే ఈ నీట్ పేపర్ లీకేజీ దగ్గర జరుగుతున్న ఈ నిరాహార దీక్ష లేదా నిరసన కార్యక్రమం కావచ్చు, అలాగే పార్లమెంటుకు సంబంధించి చలో సంసద్ ర్యాలీ కావచ్చు, దీనికంతా జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, హింసాత్మక ఘటనలు కావచ్చు, అక్కడ ఏదైతే బొద్దింకల జనతా పార్టీ పేరుతోటి ఉన్నటువంటి ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, వారు చేసిన హంగామా, ప్రదర్శించినటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన వారు ప్రవర్తించినటువంటి తీరు, అలాగే పోలీసులపై ప్రవర్తించినటువంటి వారి ప్రవర్తన అంతా కూడా యావత్ దేశం ఇప్పుడైతే చూసింది. ఇది చూసిన తర్వాత ఒక నిరసన దీక్ష, ఒక నిరాహార దీక్ష ఇలా చేస్తారా, ఇలానే ఉంటుందా, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఇలా విపరీత ధోరణితోటి దుర్వినియోగం చేస్తారా? మీరు పోరాటం చేస్తున్నటువంటి లక్ష్యం మంచిది. యావత్ భారతదేశ ప్రజల ఏదైతే ఈ పేపర్ లీకేజీ స్కాములు ఉన్నాయో దాంతో ప్రజలు, విద్యార్థులు ఎంతవరకు నష్టపోతున్నారో దీని మీద మీరు పోరాడడం కరెక్టే, కానీ ఇలానే పోరాడుతారా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు భారతదేశ ప్రజల్లో రేకెత్తుతోంది. ముఖ్యంగా బొద్దింకల జనతా పార్టీ మీరు దీక్ష చేయాలంటే ఇలా కాదు, అన్నా హజారే చేసిన దీక్షను చూసి నేర్చుకోండి. దీక్ష అంటే అది. అన్నా హజారే 2011లో భారతదేశంలో అవినీతి నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి దీక్షను ఉదాహరణంగా తీసుకోండి. ఈ యొక్క 2 సార్లు ఏప్రిల్లో, ఆగస్టులో 2 సార్లు నిరాహార దీక్ష చేశారు. ఒకసారి 5 రోజులు చేస్తే ఒకసారి 14 రోజుల పైగా నిరాహార దీక్ష చేశారు. ఈ 2 నిరాహార దీక్షల్లో కూడా యావత్ భారత ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. యావత్ మీడియా ఆయనకు మద్దతుగా నిలిచింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచాయి. కానీ ఆయన పార్టీల మద్దతు వద్దు, ఇది యావత్ ప్రజలకు సంబంధించింది, అవినీతి నిర్మూలన భారతం నా యొక్క లక్ష్యం, దీనికోసం లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టండి, లోక్పాల్ బిల్లును ఆమోదించండి అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి నిరాహార దీక్షలో ఎక్కడా కూడా ఎటువంటి అహింస కానీ, ఎటువంటి విపరీతమైనటువంటి ప్రదర్శన కానీ, ఎటువంటి దుష్ప్రచారం కానీ, ఎటువంటి భారత రాజ్యాంగాన్ని కానీ, భారతదేశాన్ని కానీ, హిందూ దేవతలను కానీ, లేదంటే భారతదేశంలో అల్లర్లు సృష్టించేటువంటి ఘటనలు కూడా ఎక్కడా జరగలేదు. దీక్ష అంటే అన్నా హజారేది. మీరు చేస్తున్నది దీక్ష, మీరు చేస్తున్న అసలు దీక్షే కాదు. మీరు నీట్ కోసం, పేపర్ లీకేజీ స్కామ్ కోసం దీక్ష అని పెట్టారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేశారు. కానీ 25 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? అక్కడ నిరసన కార్యక్రమంతో, నిరాహార దీక్ష పేరుతోటి వచ్చేటువంటి యువత కావచ్చు, దానికి సపోర్టుగా వచ్చినటువంటి మద్దతుదారులు కావచ్చు, వారు వచ్చి ఆ వేదికను ఎలా వాడుకున్నారు? వారి స్వప్రయోజనం కోసం వాడుకున్నారు. అక్కడ జరిగే దీక్ష నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి దానివల్ల నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆ పరిహారం అందించడం కోసం, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండడం కోసం దీనికి బాధ్యత వహిస్తూ ఆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి ఈ యొక్క నిరాహార దీక్ష ప్రారంభించారు. కానీ రియాలిటీలో అక్కడ ఏం జరిగింది? ఆ వేదికల్లో ఎవరెవరు వచ్చారు, ఏమేమి మాట్లాడారు? హిందూ దేవతలను కించపరిచయం చేశారు, ఆ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని మాట్లాడారు, అలాగే అల్లా ఒక్కడే దేవుడు అంటూ మాట్లాడారు, రిపోర్టర్లపైన దాడి చేశారు, రిపోర్టర్లను విమర్శిస్తూ మాట్లాడారు, అలాగే భారతదేశానికి సంబంధించి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ఇక్కడ జరిగిన ఉద్యమానికి, అక్కడ చేసినటువంటి వచ్చినటువంటి మద్దతుదారులు మాట్లాడిన దానికి కావచ్చు, అక్కడున్న యువత ప్రవర్తించిన తీరు కావచ్చు, ఇప్పుడు యావత్ భారతదేశ వ్యాప్తంగా అంతా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి హింసాత్మక ర్యాలీ, ఏదైతే చలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ర్యాలీ జరిగినప్పుడు అక్కడ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. దాన్ని ప్రచారం చేయడానికి యావత్ మీడియా కూడా అక్కడికి వచ్చింది. కానీ యావత్ మీడియా వచ్చినప్పుడు మీడియా పైన ఎట్లా ప్రవర్తించారు? ఆ ప్రవర్తించిన తీరేంటి? మహిళా జర్నలిస్టులని చూడకుండా మహిళా జర్నలిస్టుల పైన ఒక అసభ్యకరమైన రీతితో ఒక మొలాస్ చేసే విధంగా, విచక్షణ లేకుండా ఏదైతే మేము విద్యార్థులము, మాకు నష్టం జరిగింది, భవిష్యత్తులో లీకేజ్ జరగొద్దు అని చెప్పి పోరాడుతున్నట్టు వారు ఒక మహిళా జర్నలిస్టులతోటి ప్రవర్తించిన తీరు ఇప్పుడు యావత్ దేశం గమనిస్తోంది. ఈ యొక్క తీరుపైన వారు పూర్తిగా అసహనం, అలాగే అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
చేస్తాడు. మరొక యువకుడు ఏం చేస్తాడు, ఒక మహిళా జర్నలిస్ట్ అక్కడ రిపోర్ట్ చేస్తూ ఉంటే అసభ్యంగా ఒక ప్రైవేట్ పార్టీని చూపిస్తూ ఆమెను అవహేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడతారు. ఒకరేమో ఇండియన్ ఆర్మీని దూషిస్తూ వీడియోలు చేస్తారు, ఒకరేమో తన తల్లికి మెసేజ్లు పెడుతూ వీడియోలు చేస్తారు, కొంతమంది పోలీసులను అవహేళన చేస్తూ రీల్స్ చేస్తారు, కొంతమంది పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇటువంటి ధోరణిలో చేసేది నిరాహార దీక్ష అవుతుందా? నిజంగా అది దీక్షేనా? ఈ దీక్షకు చిత్తశుద్ధి ఉందా? నిజంగా మీరు పేపర్ లీకేజీ స్కామ్ పైన పోరాడితే అది పోరాడే పద్ధతి ఇదా? మీరు తీసుకున్న కాస్ ఏదైతే ఉందో అది కరెక్టే, యావత్ ప్రజలు దాన్ని సమర్థిస్తారు. కానీ మీరు దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, ఆ సమస్య పరిష్కారం చేసేదానికి ఎట్లా ప్రవర్తించిన తీరు అనేది మాత్రం యావత్ ప్రజలు కూడా గమనించి వాళ్ళంతటా వారే అసహించుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన తీరు ఉంది. ఇది దీక్ష కాదు, కేవలం ఒక ప్రాపగండా తోటి, విదేశీ శక్తుల అండదండలతోటి ఈ ఎఫ్సిఆర్ఏ రద్దయిన తర్వాత ఆ ఎఫ్సిఆర్ఏకు అనుకూలంగానే నిర్మూలించడానికి ఈ యొక్క అడ్డుకట్ట వేసేదానికి ఈ నిరాహార దీక్షను సాకుగా వాడుకుంటున్నారని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం అందరినీ ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే దీక్ష అంటే ఇలా ఉంటుందా? అసలు దీన్ని దీక్ష అంటారా? దీనికి ఇంకా చాలా మంది మద్దతు తెలుపుతున్నారా? ఇటు సినీ సెలబ్రిటీలు కావచ్చు, కొంతమంది సామాజిక కార్యకర్తలు కావచ్చు, కొన్ని పొలిటికల్ పార్టీలు కావచ్చు, వీరందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మీరు మద్దతు ఎవరికి తెలుపుతున్నారు? పేపర్ లీకేజీ స్కామ్ కు మద్దతు తెలుపుతున్నారా? కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారని కూడా యావత్ దేశం ప్రశ్నిస్తోంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలకు ఒక వ్యంగ్యంగా పెట్టినటువంటి ఒక పేజ్ సంబంధించి ఇంతమంది వచ్చి ఇప్పుడు వాళ్ళు మేము జంజీ అంటూ వారి యొక్క కుర్ర చేష్టలను ఒక అసభ్యకర రీతిలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నష్టపోయి ఉంటే మీ సమస్య పరిష్కారం కోసం మీరు పోరాడండి. అది శాంతియుతంగా, సమాజం హర్షించే విధంగా, ప్రభుత్వాలు దిగొచ్చి మీ సమస్యలను పరిష్కరించే విధంగా, మీ దగ్గరికి తెప్పించుకునే విధంగా చేయండి. ఎందుకంటే ఎక్కడ కూడా దీక్ష చేసినా, ఎక్కడ కూడా నిరసన తెలిపినా కూడా భారతదేశంలో చాలా ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి వారి సమస్యలను పరిష్కరించాయి. ఆలస్యమైనా కూడా, సమయం తీసుకున్నా కూడా ప్రభుత్వాలు దిగొచ్చి వాటిని పరిష్కరించినటువంటి పరిస్థితి. కానీ మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి? మీరు ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తారు, మీరు పార్లమెంటును ముట్టడించడానికి ప్రయత్నిస్తారు. ముట్టడించండి, కానీ శాంతియుతంగా జరగాలి. కానీ అందులో కర్రలు ఎందుకు వచ్చాయి, రాళ్ళు ఎందుకు వచ్చాయి, పోలీసుల పైన ఆ దాడులు ఎందుకు జరిగాయి? మనం వీడియోలో చాలా వరకు రిలీజ్ అయిన వీడియోలో గమనిస్తే ఆ వీడియోలో ఒక పోలీసును చుట్టి పోలీసును కూడా కొట్టడం, ఆయన వస్తువులను లాక్కోవడం చేసినటువంటి ఆ ఘటనలు కూడా చూసాం. కొంతమంది ఏమో ఆ ప్రధాని మోడీని చంపేయండి అప్పుడే సమస్య తీరుతుంది, కొంతమంది డైరెక్ట్ స్టేట్మెంట్ చేసి ఆ ప్రెస్ మీడియాతో మాట్లాడుతుంటారు. కొంతమంది ఏమో ఇండియన్ ఆర్మీని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రవర్తించిన తీరు మీరు ఒకసారి మిమ్మల్ని ఆత్మవంచనతో మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మీరు కరెక్టే చేశారా? మీరు పోరాడుతున్న కాజ్కి ఇప్పుడు మీరు చేసిన ప్రవర్తన నష్టం చేస్తుందా, దాన్ని పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందా అనేది మీరు మాత్రం గమనించుకొని. కానీ ఎట్టకేలకు ఇంత జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు 25 రోజుల పాటు సంయమనం పాటిస్తూ వచ్చింది. ఇక ఈ పార్లమెంట్ ర్యాలీ అప్పుడు ఆ లాఠీ చార్జ్ జరిగింది, దాంట్లో పోలీసులు గాయపడ్డారు, అలాగే ఈ యొక్క విద్యార్థులకి దీనికి సంబంధించినటువంటి వారు గాయపడ్డారు, అక్కడ రక్తపాతం అయితే జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక 2 మెట్లు దిగొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి ముందుకు వచ్చింది. దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఈ రోజు కూడా ఆయన ఉన్నట్టుండి ఒక స్టేట్మెంట్ చేశారు. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి స్కాంప్లో ఉన్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఎక్కడ ఈ లీకేజీలు జరిగినా కూడా వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము చొరవ చూపుతామని చెప్పి ఆయన తన ఎక్స్ వేదిక కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడు మాత్రం ప్రధాని మోడీ ఈ యొక్క అంశం పైన స్పందించారు. కానీ ఇందులో ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, నీట్ పేపర్ లీకేజీ జరిగింది, దానికి ఏదైతే బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ముందుకొచ్చింది. అలాగే నీట్ రీ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్స్ వచ్చాయి, విద్యార్థులు కూడా వారి కౌన్సిలింగ్ కోసం, సీట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అదంతా జరిగి ముందుకు పోతున్నప్పటికీ కూడా ఇంకా ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీ పైన ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరడం, అది కూడా ఇంత హింసాత్మకంగా అల్లర్లు చెలరేగే విధంగా చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీంట్లో సంఘ విద్రోహ శక్తులు కూడా చేతులు కలిపాయి, విదేశీ శక్తులు కూడా చేతులు కలిపాయి. విదేశీ శక్తులైనటువంటి జార్జ్ సోరస్ లాంటి వారు, అలాగే ఇతర వాళ్ళు కూడా వీరికి ఫండింగ్ పంపుతూ ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాగే
అలాగే ఇక్కడ జామర్లు ఆఫ్ చేస్తారు, ఇంటర్నెట్ ఆఫ్ చేస్తారు. మన చర్యను మనం ముందుకు సాగించడానికి వీటన్నిటిని ఎదుర్కొనే ఒక యాప్ను ఏర్పాటు చేసుకుని అందులో ప్రాణత్యాగాలు చేయాలని, ఎట్లాగైనా ముందుకు పోవాలని, దీన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి కొన్ని మాట్లాడుకున్నటువంటి అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ పైన అయితే తీవ్ర విమర్శనలు అయితే వస్తూ ఉన్నాయి. అక్కడ ప్రవర్తించిన తీరు మాత్రం బయటకు వచ్చిన తర్వాత అందరూ వారు ఎవరైతే మద్దతు తెలిపారో వారందరూ కూడా దాన్ని అసహించుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందరూ కూడా దీక్ష అంటే అన్నా హజారే దీక్ష అనేటువంటి పరిస్థితి, ఆయనను చూసి మీరు ముందుకు వెళ్ళాలి, కానీ ఇలా విచక్షణ రహితంగా ఒక పద్ధతి పాడు లేకుండా ప్రవర్తించడం మాత్రం కరెక్ట్ కాదంటూ యావత్ భారత్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.